బంగ్లాదేశ్ పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో వివాదాస్పద రన్అట్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా రన్అట్ అయిన తీరు మ్యాచ్లో ప్రధాన హైలైట్ గా నిలిచింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మొహిదీ హసన్ మిరాజ్ చేసిన ఈ రన్అట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా జరిగింది. వన్డే సిరీస్ లో భాగంగా ఢాకాలో జరిగిన రెండో వన్డేలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సల్మాన్ ఆఘా 62 బంతుల్లో 64 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ రన్అట్ ఇష్యూ చోటు చేసుకుంది. నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద బ్యాకప్ తీసుకుంటూ ఉండగా మొహమ్మద్ రిజ్వాన్ షాట్ ఆడిన బంతి అతని వైపు వచ్చింది. ఆఘా బంతిని తిరిగి బౌలర్ కు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో మొహదీ హసన్ మిరాజ్ వేగంగా వచ్చి బంతిని అందుకొని స్టంప్స్ ను కొట్టి రన్అట్ చేశాడు. దీంతో ఆఘా నిరాశతో పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. అవుట్ అయిన వెంటనే అతను కోపంతో హెల్మెట్, గ్లౌజులు విసిరేయడం కూడా కనిపించింది. మ్యాచ్ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన సల్మాన్ ఆఘా ఈ ఘటనపై స్పందించాడు. తాను బంతిని తిరిగి మిరాజ్ కు ఇవ్వాలని మాత్రమే అనుకున్నట్లు చెప్పాడు. బంతి ఇప్పటికే తన బ్యాట్ ను తాకింది కాబట్టి రన్అట్ చేసే అవకాశం లేదని అనుకున్నానని తెలిపాడు. అతను చేసినది క్రికెట్ నియమాల ప్రకారం సరైనదేనని, కానీ తన దృష్టిలో అయితే క్రీడా స్ఫూర్తిని ఎంచుకునేవాడిని అని అన్నాడు. ఇలాంటి పని తాము ఇంతకు ముందు చెయ్యలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యమని చెప్పాడు. ఈ సంఘటన తరువాత మైదానంలో ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆఘా, లిటన్ దాస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా కనిపించింది. అయితే ఆ సంభాషణ వివరాలను ఆఘా వెల్లడించలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 274 పరుగులకు ఆల్అవుట్ కాగా బంగ్లాదేశ్ కేవలం 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. దాంతో పాక్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక 3వ వన్డే మార్చి 15న జరగనుంది.